ఓకే. సో ఓకే. ఆహ్, సో సో మీ అందరికీ తెలుసు. నా పేరు జానిరెడ్డి. సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ని. నా పేరు జానిరెడ్డి. అయితే ఈరోజు ఇప్పుడు ఎక్స్‌ప్లనేషను దేని గురించి అంటే గత అంటే లాస్ట్ 10-12 ఇయర్స్ కొన్ని ఇష్యూస్ జరిగాయి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. సో ఇంకోటి ఏంటంటే మీకు తెలుసు, నేను గత 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ నుంచి స్టేట్స్కి ఎగ్జిట్ పోల్, ప్రీ ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ ఎగ్జిట్ పోల్స్ సర్వే చేస్తాను. సో కొంత నా యూట్యూబ్ ఛానల్ ద్వారాగా, వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా కూడా మీకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాను కదా. సో అంతకుముందు మైక్రోసాఫ్ట్లో బిజినెస్ అనలిస్ట్గా వర్క్ చేశాను. సో మీ అందరికీ తెలుసు కూడా. అయితే ఏంటంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే సో ఈ గురజాల నియోజకవర్గం మాచవరం మండలం ఏమవరం. సో ఏమవరంలో కొంతమంది చిల్లర ముక్కుగాళ్ళు, అంటే చిల్లర వాళ్ళంటే తెలిసి తెలియక 7th క్లాస్ వాళ్ళు, తాగుబోతోళ్ళు, మరియు 7వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, ఇలాంటి క్యాడర్ వరకు కొంత నాయకులని చెప్పుకునే వాళ్ళ వరకు కొన్ని దుర్మార్గాలకు పాల్పడ్డారు. అయితే ఇవి అన్నీ నా దృష్టికి ఎలా వచ్చినాయంటే గత 10-12 సంవత్సరాల నుంచి ఇష్యూస్ అయినప్పుడు అడిగినప్పుడల్లా ఇష్యూస్ అయినప్పుడల్లా మాచవరం పోలీస్ స్టేషన్ అయితే, పిడుగురాల పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు సిఐలతో అయితే, ఎస్ఐలు అయితే, కానిస్టేబుల్తో మాట్లాడినప్పుడు, మరి సత్తెనపల్లి పోయినప్పుడు డిఎస్పీ గారితో మాట్లాడినప్పుడు, గుంటూరు ఐజీ గారి కాడికి పోయినప్పుడు డిఎస్పీ గారు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, అక్కడక్కడ పెళ్ళిళ్ళకి పోయినప్పుడు, కొంచెం అక్కడక్కడ చనిపోయిన వాళ్ళ గారికి పోయినప్పుడు కొంతమంది ద్వారాగా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా మరి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు బాజ్పేయి ఏరియా కేసీడబ్ల్యూ కాలనీలో ఉండేవాడిని. వడ్డ సుధీర్ చౌదరి అనే గ్యాంగు అక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. అంటే వాడు పెద్ద రౌడీ షీటర్ గ్యాంగ్ అనమాట. వాడు పెద్ద రౌడీ షీటర్. వడ్డ సుధీర్ చౌదరి అనేవాడు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. వాడు చాలా నరమాంస అంతకుడు, కిరాతకుడు, నిత్యం నేర చరిత్ర కలిగిన వాడు. పలు హత్యలకు పాల్పడ్డాడు. నా దగ్గర డబ్బులు తీసుకొని ఇంట్లో గడవట్లేదని చెప్పేసి ఎన్నో మాయ మాటలు, వాడు చెప్పే మాటలు అబ్బబ్బా చాలా ఉన్నవి. సో వడ్డ సుధీర్ చౌదరి మీద తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్లోను పోలీస్ స్టేషన్లో, సైబర్ బ్లాకుల్లో, సిఐడి దగ్గర, మరి సిబిఐ దగ్గర కేసులు నమోదమయ్యాయి. సో టోటల్గా దానికి ఒక హిస్టరీ ఉంది. అయితే ఈ మధ్య రీసెంట్గా కొంతమందిని ఏమవరం గ్రామంలో కొంతమంది నాయకులను కలిసినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమైనా ఎస్ఆర్ ఓటర్ సర్వే నా పేరు వాడుకొని, నా సర్వే పేరు వాడుకొని, మరి దేశంలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ పోయిన లాస్ట్ ఇయర్ 2019 నుంచి 24 5 ఇయర్స్ టర్మ్లో వైఎస్ జగన్ యూజ్లెస్ ఫెలో వాడు ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కలిసి, మోడీతో కలిసి వాడు గవర్నమెంట్ నా పేరు మీద, నా సర్వే పేరు మీద ఒక మోసాలకు పాల్పడి 151 ఎమ్మెల్యేలు, 23 ఎంపీ సీట్లు, సిబిఐ కేసులు, నా పేరు వాడుకొని తెలంగాణలో కొంత బీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్ వాళ్ళ కాడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వ్యాపారాలు, దందాలు ఫుల్ అనమాట. ఆడొస్తే ఆడ సంపదని దోచుకున్నాడు. అబద్ధాలు చెప్పాడు. వాడు చెప్పేది ఏంటంటే అన్ని మాయ మాటలు చెప్పాడు. పనులు చదువుకోలేడు. వాడికి అవసరానికి 365 అబద్ధాలు ఆడారు రోజుకి. వాడి హిస్టరీ చాలా డిఫరెంటు. వాడి నేర చరిత్ర, వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే ఈ సమయం సరిపోదు. మరి
ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అబ్బో వీడి పచ్చ చరిత్ర చాలా ఉంది, ఈ పచ్చ కమ్మోడి చరిత్ర చాలా ఉంది. అబ్బో వీడంత దుర్మార్గుడు అంటే దేశంలో కూడా చూడలేదు ఇంత దుర్మార్గుడిని. వీడు 163 ఎమ్మెల్యేలు, 21 ఎంపీ సీట్స్, ఏంది వాడి పార్టీకి కావాల్సిన ఫండ్స్ మొత్తం కూడా మరి రాష్ట్రాల్లోనే అడ్డం పెట్టి గవర్నమెంటు, సెంట్రల్లో గవర్నమెంట్, సెంట్రల్ మినిస్టరు, అమెరికాలో వ్యాపారాలు, ఎన్ఆర్ఐలు, మరి వాడు నా పేరు వాడుకున్న రాష్ట్రాల్లో వ్యాపారాలు, వాడు చేయని దందాలు. ఓకే, వీళ్ళిద్దరు కలిసి ఒక నాటకంగా ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నది గవర్నమెంట్, ఇద్దరి మీద భాగస్వాములు అనమాట, ఎంపీలు ఎమ్మెల్యేలు. కానీ సో మొత్తం ఒక పెద్ద దొంగ ముఠాలకు సంబంధించిన వ్యక్తులు అనమాట. అయితే పోయిన 5 సంవత్సరాల టర్మ్లో చాలాసార్లు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఫైల్ అయినాయి, కొన్ని ఇష్యూస్ అయితే ఇంతకుముందు వీడు చంద్రబాబు నాయుడు గారు వడ్డే సుధీర్ ద్వారాగా చంద్రబాబు నాయుడు పర్సనల్ కేసు అని చెప్పేసి నా మీద బాచిపల్లిలో అది ఇదని దొంగ కేసులు కేసీఆర్ దగ్గర వాళ్ళతో కలిసి దొంగ కేసులు బనాయించి ఏంది జగన్ గారితో, మోడీ గారితో, వీళ్ళందరితో నాటకాలు వేసి నా మీద రాష్ట్రాల గవర్నమెంట్లు, అమెరికాలో గవర్నమెంట్లు, ట్రంప్ గారు, జో బైడెన్ వాళ్ళకి గవర్నమెంట్లు ఒక్కొక్క ఎక్కడ పట్టిన ఎమ్మెల్యేలు నామినేటెడ్ ఎంపీలకి ఎవరు పట్టిన, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో రఘునందన్ రావుని చూసారా, వాడికి ఎమ్మెల్యే నామినేటెడ్, ఎంపీ నామినేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈటల రాజేందర్కి ఎమ్మెల్యే నామినేటెడ్, ఎంపీ నామినేటెడ్. సో ఇట్లా చూసుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సో ఒకటి ఫ్రెండ్స్, మీరు ఈరోజు ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఎంతో క్వాలిఫైడ్ మరి సాఫ్ట్వేర్ కంపెనీలో మారుగన్న నార్మల్ జాబులు చేసుకున్న వాళ్ళకే ఎంత ప్యాకేజీ ఉంటుంది, మార్కెట్ పరంగా ఎంత ఉంటుంది, ఏంటి మరి మనం ఒక ఎక్స్పీరియన్స్డ్గా మరి ఎంఎస్ చేసిన వ్యక్తి, పిహెచ్డి లెవెల్ వ్యక్తులకి మరి క్యాండిడేట్లకి ఎంత నష్టం వస్తుంది అనేది ఒకసారి మీరు ఆలోచించండి. గత 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అబోవ్ అంటే మామూలుగా వేసుకుంటేనే 5-6 కోట్లు లాస్ ఉంటుంది. మామూలుగా మొత్తం కూడా అంటే మన ఖర్చు పెరగటం మళ్ళీ లాస్. ఒకసారి ఆలోచించండి, దాదాపు 10 crores దాటిపోయింది ఎకనామీ. ఇటు ఇంట్రెస్ట్ మామూలుగా వేసుకుంటే గ్రౌండ్ మామూలుగా ఎస్టిమేటెడ్ వాల్యూ అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనం తిరిగి సర్వే చేసుకుంటే దాని మీద వచ్చే అర్నింగ్స్, సంపదను కూడా వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. సో ఇదంతా ఎప్పుడైనా మరి ఎక్కడైనా కావచ్చు, ఈ గురిజాల నియోజకవర్గంలో నాయకులు అడిగినప్పుడు మాకు ఎవరో తెలియదు అంటారు. కానీ అక్కడక్కడ అడిగినప్పుడు కొంతమంది పేర్లు వచ్చాయి. ఈ ఎమ్మవరంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఒక 10 మంది నాయకుల పేర్లు వచ్చాయి, టీడీపీ తరఫున నుంచి ఒక 5-6 పేర్లు నాకు చెప్పారు చాలామంది. చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. వాళ్ళకు నేను చాలాసార్లు కూడా వార్నింగ్ ఇచ్చాను, మీరు ఇట్లా చేస్తున్నారు, ఎవరిని అడగాల, నాకు మరి ఎవడు కడతాడు ఇవన్నీ అని చెప్పేసి అడిగాను కూడా. అడిగితే మరి గురిజాల నియోజకవర్గంలో వాడు కాసుమేశ్వరి గారి టైం ఉన్నప్పుడు వాడు కూడా కేసులు పెట్టాడు. వాడిని కూడా నేను చాలాసార్లు అడిగాను, ఇది పరిస్థితి అంటే నేనేమన్నా చేయమన్నానా అది ఇది అని సోదెంగాను. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కాకం కబుర్లు చెప్తున్నాడు. ఓకే, అవసరానికి ఒక అబద్ధం, అవసరానికి 365 అబద్ధాలు చొప్పున వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సో మీరు ఒకసారి ఆలోచించండి. ఏది కూడా ఏది పట్టినా అబద్ధాలు చెప్పి మనిషిని వాడుకుంటూ వాళ్ళ అవసరాలకు డబ్బు సంపాదించుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఈ వడ్డే సుధీర్ చౌదరితో ఈ జగన్ గారి చేసే అబద్ధాలు, మోసాలు ఎంత దొంగతనాలంటే అంత నాటకాలు అనమాట. ఇంతకుముందు వాడు చంద్రబాబు నాయుడు పర్సనల్ కేసు, చంద్రబాబు నాయుడు ఏవో అబద్ధాలు, 10,000 కోట్లు ఉన్నాయని అబద్ధాలు, వాడు చెప్పిన అబద్ధాలు అన్నీ కావు. పట్టిన పోలీస్ స్టేషన్లో లేకపోతే ఖమ్మంలో 100 మందిని చంపుతాడు, లేకుంటే దొంగ కేసులు పెట్టి అమెరికా పారిపోతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ లాంటి లేడీస్ కాన్సెప్ట్ వాడు ఏది పడితే ఏది వాడుకుంటున్నాడు. ఎక్కడ పడితే లేకుంటే నేనంట శవాలు కలిసేవాడినంట, శవాల దగ్గర నుండి శ్మశానానికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పెద్ద కర్మలు చేయాలంటుంది. నేను దానికై అన్నం తినడానికి పెట్టుకొని తిరుగుతున్నానంట. ఆ కమ్మాలు అంజడుగు చదవటం
ఒడ్డే సుధీరు. ఊళ్ళో కూడా తాగుబోతులని జడుకులతో కలిసి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు తాగుబోతులని జడుకులతో కలిసి వాడు ఈ రకంగా పనిచేస్తున్నాడు. వాడి మీద ఈ మధ్య రీసెంట్గా డీజీపీ సివి ఆనంద్ గారు మరి శ్వేతారెడ్డి గారు వాళ్ళు కూడా నరహంతకుడు నేరాల చరిత్ర వాడిని ఎన్కౌంటర్ చేయమని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కొంతమంది నేతలు, ఇండియా కూటమి నేతలు. ఓకే, మరి ఈ పరంగా మరి నేను 2018లోనే మరి చెన్నాపాలెం ఏమవరం గ్రామంలో ఉన్న పబ్లిక్ని రైతుల్ని కలిసి నేను సంతకాలు పెట్టించుకున్నాను. ఇది పరిస్థితి అని కొంతమంది పెద్ద మనుషుల్లాగా ఉండేవాళ్ళు జెంటిల్మెన్స్ ద్వారా కూడా నేను సంతకాలు తీసుకున్నాను. ఏంటి అనేది మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సో అది ప్రెజెంటు. సో మరి ఇంత నష్టపోయే ఇంత కెరియర్ ఇంత మనీ ఇంత మామూలుగా హార్డ్ వర్కే కాకుండా మళ్ళీ దానికి పైపెచ్చు వాళ్ళు చెప్పేది ఏంటంటే దేనికి పనికిరాడు అని అబద్ధాలన్నమాట. పచ్చి అబద్ధాలు చెబుతారు, యాదవులు పచ్చి అబద్ధాలు చెబుతాడు. వాడు మోడీ గారు దేశంలో ఒక ఎంపీని గెలిపించలేదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ 270, 280, 280 ఎంపీలతో ఏంది సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. అది పరిస్థితి. ఓకే, నేను ఇంకోటి ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఇంకొకరు ఉన్నాడు ఎరపతినేని శ్రీను గారు. వాడు కూడా ఊళ్ళో కొంతమందితో నేను అడిగినప్పుడు చాలామంది చెప్పారు వాడు కూడా ఇదే పని చేస్తున్నాడు. వాడు కూడా అయితే ఎవడైనా అడిగామనుకో మాకు తెలియదు అంటారు. అంతా మైండ్లోనే రాష్ట్రాల గవర్నమెంట్లు, ఎమ్మెల్యే నామినేట్లు, ఎంపీ నామినేట్లు, అమెరికా మొత్తం మైండ్లోనే అంటే ఎంత దొంగతనం, ఎంత నేరస్తులు, ఎంత నేరపూరిత చరిత్రలు, ఎంత దొంగలంజడుకులు, ఎంత దొంగనా కొడుకులు రాన మైండ్లో పెట్టి కడుపుల్లో పెట్టి చేతుల మీద పెట్టి జనాలను సావదెంగటం. దాదాపు 10 కోట్ల మంది పైన జనాభాలను సావదెంగుతున్నాడు ఒడ్డే సుధీరుగాడు. ఈ మాచవరం మండలంలో ఒక్కొక్క గ్రామంలో 250 నుంచి 300 మందికి సాగుకొట్టారు. కరోనా అని చెప్పి అంతకు మరి ఉరేసుకున్నారని చెప్పి, హార్ట్ అటాక్ అని చెప్పి, బీపీ డౌన్ అని చెప్పి, ఆయాసం అని చెప్పి మరి ఈ రకంగా వాడు యాక్సిడెంట్లు చేసి ఈ రకంగా వాడు చంపినాడు. వాడి వెనకాల ఒడ్డే సుధీరు సోదరి గ్యాంగ్ వెనకాల మరి నరమాంస భక్షకుడు జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళు ఆ రకంగా నేర చరిత్రగా పాల్పడుతున్నారు. అది ఓకే. సో ఇదంతా మరి ఇదంతా జరుగుతున్నవి నేను వాయిస్ రైజ్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు చట్టాన్ని అతిక్రమించి జగన్ గారి చేసే పనులు అంతా కాదు. ఏంది ఒక ఎమ్మెల్యేని గెలిపించలేడు, ఒక ఎంపీటీసీని గెలిపించలేడు, ఒక సందువు లేదు, ఒక సంధ్య లేదు, వాడికి ఒక క్యారెక్టర్ లేదు. వాడు ఎంత దారుణానికి పాల్పడుతున్నాడంటే ఎంత జనాన్ని కోపిస్తున్నాడంటే వాడు ఆడే అబద్ధాలు పోలీసులు కూడా బిత్తరపోతున్నారు. వాడు ఎంత దొంగ నా కొడుకు, వాడు ఎంత దొంగ మోసగాడు, ఆర్థిక నేరస్తుడని ఏంది వాడు కరుడు కట్టిన ఉగ్రవాదితో సమానం, నరమాంస అంతకుడు. వాడికి జనాలంటే పిచ్చోళ్ళలాగా చూస్తాడు, పబ్లిక్ అంటే పిచ్చోళ్ళలాగా చూస్తాడు, పోలీస్ వ్యవస్థ అంటే వాడికి చుట్టంలాగా చూస్తాడు. వాడు ఎంతమందిని చంపిన అడిగేవాడు లేడనుకుంటాడు. అంత దుర్మార్గపు మూర్ఖత్వపు నా కొడుకాడు వాడు దొంగ నా కొడుకు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. ఓకే, థ్యాంక్స్. ఓకే, బాయ్.